స్వామి శరణయ్యప్ప స్వామి శరణ స్వామి. మాది చేబ్రోలు పరిసర గ్రామంలో గొల్లప్రోలు మండలం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి 30వ తారీఖు 11/11/2025 సంవత్సరము శబరిమల పాదయాత్ర యాత్ర స్వామి 6 స్వాములు. అలాగే పాదయాత్ర మధ్యలో మాకు ఇక్కడ ఆలమూరు గ్రామంలో సైర్మేన్ గారు ఇక్కడ జనార్దన స్వాముల వారి యొక్క గుళ్ళో మాకు ఆశ్రమం ఇప్పించారండి. అలా మండపేట శ్రీనివాసరావు గారు ఈ సైర్మేన్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఈ గుడి వ్యవహారం పద్ధతి చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుందని చెప్పి పెద్దలు చెప్పగా విన్నా కారణం చేత మేము శ్రీని గారు సంప్రదించి సైర్మేన్ గారు ఫోన్ చేశారు. ఇక్కడ ఈరోజు మాకు సైర్మేన్ గారు చక్కగా ఆశ్రమం ఇచ్చారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆలయం ఇది పురాతనం నుంచి ఉన్నదే. శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి ఇక్కడ జనార్దనులుగా ఇక్కడ స్థాపితమవి ఎంతోమందిని మహానుభావులు చక్కగా చూస్తున్నారో. ఇక్కడికి వచ్చినటువంటి స్వాముల్ని ఎంతోమందిని ఆదరించి సైర్మేన్ గారి గ్రామస్తులందరూ ఆదరించి ఈ పాదయాత్ర చేసే స్వాములు ఆదరించి చక్కగా సౌకర్యం చేసి సాగనంపుతున్నారు. అలాగే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు చేశారు. ఈరోజు మమ్మల్ని కూడా చక్కగా ఆశ్రయించి చాలా గౌరవించారు. చాలా చక్కగా మేము పాదయాత్ర చేస్తాం అన్న ఆలోచన మాలో లేకుండా ఆ శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళలోకి దూరి మాకు అన్ని సౌకర్యం చేసి చక్కగా మాకు అన్ని సేవలు అందించారు. ఆ శ్రీనివాసరావు గారి దయ వల్ల, ఈ సైర్మేన్ గారు గ్రామస్తుల యొక్క దయ వల్ల, శ్రీకృష్ణ భగవానుడి యొక్క దయ వల్ల ఇలా మాకే కాదు ఇలా మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి వీళ్ళు ఆశ్రమిస్తారని శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల, అయ్యప్ప స్వామి దయ వల్ల ఎంతో మందికి ఆశ్రయిస్తారని మరీ కోరి ప్రార్థిస్తూ ఇది పురాతనం నుంచి మంచి పేరు ప్రతిష్టలున్న ఒక ఆలయమట. అలాగే విన్నాము ఇని ఈరోజు ఇక్కడ బస చేసాము. 2022 ఆలమూరులోని అయ్యప్ప స్వామి గుడిలో ఒక బస చేసాము. అయ్యప్ప స్వాములు కూడా మమ్మల్ని చాలా చక్కగా ఆదరించారు. 2022లో కూడా పాదయాత్ర చాలా చక్కగా ఆదరించారు. ఈ గ్రామస్తులకి సైర్మేన్ గారికి అలాగే మాకు ఈ హెల్ప్ చేసినటువంటి మండపేట శ్రీనివాసరావు గారికి మా పాదయాత్ర బృందం యందు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. స్వామియే శరణయ్యప్ప, స్వామియే శరణయ్యప్ప, స్వామియే శరణయ్యప్ప.